సార్ మీ రాజకీయ అరంగేట్రం ఏ విధంగా అంటే స్టార్ట్ అయింది? ఏ వయసులో మీరు రాజకీయాల్లో అడుగుపెట్టారు? నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడే మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో పరిచయం కావడం. ఆ రకంగా 1980లో బీజేపీ ప్రారంభించడము. బీజేపీ ప్రారంభించినప్పుడు పార్టీ ఆఫీస్‌లోనే ఉండి చదువుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అంటే ఎవరినైనా ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని మీరు రాజకీయాల్లోకి వచ్చారనుకోవచ్చు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గాని, అటల్ బిహారీ వాజ్పేయి గారు గాని ప్రధానంగా వాళ్ళ యొక్క స్ఫూర్తితో రాజకీయాల్లో రావడం జరిగింది. అంటే ఓనమాలు ఎవరి దగ్గర నేర్చుకున్నారనుకోవచ్చు కిషన్ రెడ్డి గారు? నాకు చాలా మంది ఉన్నారు ఆ రకంగా. దత్తాత్రేయ గారు కావచ్చు, ఇంద్రసేన్ రెడ్డి గారు కావచ్చు, పెద్దలు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు అనేక రకాలుగా మార్గదర్శనం చేశారు. వాళ్ళ దగ్గరనే ఓనమాలు నేర్చుకుంటూ, అదేవిధంగా స్వర్గీయ వి రామారావు గారు, హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీగా అనేక సంవత్సరాలు ఉన్నటువంటి వి రామారావు గారు, ఈ పెద్దలందరూ కూడా ప్రతి నిమిషము నాకు అనేక రకాలుగా ఒకసారి తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పడము, నాకు ప్రాపర్గా డైరెక్షన్ ఇవ్వడము. మేము బీజేపీలో చేరినప్పుడు బీజేపీ లేదు ఇక్కడ, చాలా చిన్న పార్టీ. ఆ సమయంలో మొత్తము ఇల్లు అన్నీ వదిలేసి పార్టీ ఆఫీస్లో ఉంటూ పనిచేయడం అనేటువంటిది చాలామంది అవహేళన చేసేవాళ్ళు. ఈ పార్టీ వచ్చేదా చచ్చేదా, నువ్వు ఆ పార్టీలో ఎందుకు పోయినావు, ఇల్లు వదిలేసిపోయినావు, ఆ రకంగా అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పార్టీలో మరి నమ్మకంతో, విశ్వాసంతో, క్రమశిక్షణతో పనిచేస్తూ వస్తున్నాం. అంటే అసలు బీజేపీలో అడుగు పెట్టడానికి గల కారణం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారనుకోవచ్చు అంటారా? తప్పకుండా. వెంకయ్య చెప్పాను కదా, వి రామారావు గారు, అందరూ చాలా మంది, ముఖ్యంగా దత్తాత్రేయ గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు కారణం. అంటే చిన్నతనం నుంచే మీరు రాజకీయ రంగంలోకి రావాలని అంటే ఆలోచన వచ్చింది సార్ మీకు? ఎవరు కూడా ఏది అనుకోరు చాలా మంది. ఏ రకంగా అనుకుంటారంటే, మా ఫాదరో లేకపోతే కుటుంబ సభ్యులు ఎల్డర్ ఉంటే రాజకీయాలుగా రావద్దా రాకూడదా అని ఆలోచన చేస్తుంటారు. మేము అనుకోకుండా వచ్చాం. మాకు బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు మాకు. అయినప్పటికీ కూడా నేను ఎన్నో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాను, కేంద్ర మంత్రి అవుతాను అని పార్టీలో వచ్చాను. ఒక సాధారణ కార్యకర్తగా పార్టీ పనిచేయడంలో నా వంతు నేను సైతం అన్నట్టు ఆ రోజు పార్టీలో చేరాను తప్ప, అనుకోకుంటే ఇవన్నీ మనకు కలిసి వచ్చాయి తప్ప, ఆ రోజు నేను అనుకొని ప్లాన్ చేసుకుని పార్టీలో చేరలేదు.